ఎంతో మందికి లేని ఈ ధన్యత, ఈ భాగ్యము కేవలము ఆయన యొక్క ఎన్నికలలో ఎంచబడిన వారిలో మనమున్నాము. ఈ రాత్రికాల వేళ ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఈ రాత్రికాల వేళ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనము ధ్యానిద్దాం. గత వారము మనము ధ్యానించిన దేవుని యొక్క వాక్యము ఎవరికైనా గుర్తుందండి? పరిశుద్ధ స్థలం. ఇంకా ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి? అవును, ఎవరికి? మందసము, ఉజ్జ, తర్వాత దాదాపు అందరికీ గుర్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎందుకు అడుగుతున్నానంటే, వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము అనే ఆలోచన భావనలో ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి చాలా వ్యర్థమైంది. మీ కొరకు ప్రయాసపడే మా ప్రయాస కూడా వ్యర్థమే. ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క ఆరాధన కూడా వ్యర్థమే. వచ్చాము, వెళ్ళిపోయామని ఆ విషయాల్లో ఉండకుండా వచ్చిన మనము ఏమి నేర్చుకుంటున్నాము, ఏమి వింటున్నాము, దేవుడితో మనం ఏమి సంబంధం కలిగి ఉన్నామో, దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు, మనము ఏమి మార్చుకుంటున్నాము అనేది కావాలి. వినడం అందరము వింటారు, చెప్పడం అందరూ చేస్తారు. చెప్పేవాళ్ళు ఇది నన్ను చాలామంది ఉన్నారు, వినవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మార్పు చెందని వారే ఎందరో ఉన్నారు. మార్పు చెందేవారు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో మనము ఉన్నామా లేదా అనేది అది ఒక ప్రశ్నలా ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం నీవే. నేను ఖచ్చితంగా నిన్ను మారవని చెప్పలేను, కానీ మారే మనసు అనేది ఎవరికి ఉండాలి? మనకే. ఆ ప్రశ్నకు సమాధానం మనమే చేసుకోవాలి, రాసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క 66 గ్రంథాలలో ఎన్నో మర్మాలు ఉన్నవి, ఎన్నో గూఢమైన సంగతులు ఉన్నవి. అసలు ప్రపంచ మానవాళికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నవి. ఆ విషయాల లోతుల్లోనికి వెళితే నీవు మహాజ్ఞాని అవుతావు. చదివిన వ్యక్తులే జ్ఞానులను అనుకుంటే చాలా పొరపాటు. శాస్త్రవేత్తలే జ్ఞానులు, ఉన్నతమైన చదువులు, పిహెచ్డీలు, డబుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు జ్ఞానులు అనుకుంటే పొరపాటు. దేవుని యొక్క వాక్యం తెలిసిన వాడే మహా జ్ఞాని. దేవుని యొక్క వాక్కులు తెలిసిన వాడు మహాజ్ఞాని. దేవుని యొక్క మనసు తెలిసిన వాడు ప్రపంచంలో గొప్ప మేధావి. అంతటి గొప్ప బిరుదును కానీ ఆ గొప్ప స్థానానికి వెళ్ళాలంటే వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా మనము పరిశీలించాలి. కేవలము ఆశీర్వాదాల గురించే అని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని కానీ, దేవుని యొక్క సన్నిధానం కానీ, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనము వినకూడదు. ఎందుకనంటే ఈ దినాన ఆశీర్వాదాలనే దాంట్లో ఎక్కువ సమాజం వెళ్ళిపోతుంది. ప్రతిదానికి ఆశీర్వాదాలు. దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తాను, కానీ ఆశీర్వాదాలు ఇవ్వడానికంటే ముందు నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలంటే, నా మాట శ్రద్ధగా వినిన ఎడల నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను, సకల ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తానని ముందుగానే సెలవిచ్చాడు. ఏమని ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. కాబట్టి ఆయన మాట వింటే, మరి ఆయన మాట ఎక్కడ ఉంది అని అంటే, ఎక్కడ ఉందని? మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే. అంటే ఈ మాటలు, దేవుని యొక్క మాటలు ఎవరు వింటే వారు ఆశీర్వదించబడతారు. ఈ లోక సంబంధమే కాదు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనకు చాలా అవసరము. లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకంటే దుబాయ్ షేక్లు ఎక్కువ సంపన్నులే. మరి అది దేవుని నమ్మలేరు కదా. ఈ లోకంలో ఇండియాలో ఉన్న అంబానీ కూడా మనకంటే గొప్ప సంపన్నుడే. మరి వానికి ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే పెంటతో.
అపోస్తులైన పౌలు గారు కూడా ఆశీర్వాదాలు దేంతో పోల్చారు? పెంటతో. ఏమండి, అది నిజమైన ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే లోకరక్షకుడైన యేసును కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదము. ఆయన అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకోవడమే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి ఇంత మంచి మాటలు సెలవిచ్చిన ప్రతి చోట మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా వినిన దాని ప్రకారం మనం మార్చుకొని మార్పు చెందే వారముగా మనము ఉండాలని దేవుని యొక్క పక్షాన కోరుచు ఈ దినమందు కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనము ధ్యానించుకుందాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము. 27వ అధ్యాయము 51వ వచనము. అందరు తీసుకురండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము చదవండి. అప్పుడు దేవాలయం యొక్క తెర పై నుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచిన వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు. ఈ సందర్భము గుడ్ ఫ్రైడే తర్వాత, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు దాదాపు ఇప్పుడు 40 దినములు ఆయన ఆరోహణమయ్యేంత వరకు కూడా మనము ఈ వాక్య దానాలు చాలా ధ్యానించుకోవాలి. ఆయన ఆ ఆరోహణమైన దినము ఒక ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మీతో పంచుకుంటాను. ఆ వాక్య సందేశం ఏంటంటే ఆయన ఆరోహణమైన తరువప్పుడు ఏ రీతిగా వెళ్ళాడు పరలోకానికి, ఆయన ఎలాగూ వెళ్ళాడు, ఆయనను తీసుకువెళ్ళిన ఒక ప్రత్యేక వాహనం ఏంటి, ఆ వాహనం యొక్క ఆంతర్యము ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా, లేకపోతే యేసుక్రీస్తుల వారు మరణించిన సందర్భంలో ఒక వింతలు జరిగాయి. ప్రపంచంలో ఎవరు చూడని వింతలు, ఏ మనుషులు కూడా ఎరగని వింతలు జరిగాయి. ఆ వింతలు ఏంటి అనేది మనము ఇక్కడ ఈ వచనంలో మనం చూసాము. భూకంపాలు వచ్చాయి, రాళ్ళు బద్దలయ్యాయి, ఇదిగో సమాధులు తెరవబడి చనిపోయిన వారు లేపబడ్డారు. ఇవన్నీ కూడా ఒక ఆశ్చర్యకరమైన వింతలు జరిగాయి. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్తాను, యేసుక్రీస్తు జననములో ప్రపంచములో ఎక్కడా లేని వింతలు ఆయన జననంలో జరిగాయి. అదే రీతిగా ఆయన మరణంలో కూడా ప్రపంచంలో ఏనాడు జరగని వింతలు కూడా జరిగాయి. ఆయన జననంలో వింతలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన మరణంలో కూడా వింతలు, ఆశ్చర్య కార్యాలు ఎవరి జననంలో మళ్ళీ మనకు కనిపించవు. ఈ ప్రాముఖ్యమైన సంగతిలో ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటంటే ఆ 51వ వచనం ప్రారంభంలో ఒక మాట కనిపిస్తుంటది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఇక్కడే ఆగిపోదాం. భూమి వణికెను, బండలు బద్దలాయనని మాటలానికి వెళ్ళాను అనుకోండి, రేపు ఉదయం వరకు మీరు ఇక్కడే కూర్చోవాలి. అంత ఓపిక మీకు లేదు. ఓపిక నాకుంది, అవని చెప్పేంత ఓపిక నాకుంది, కానీ వినంత ఓపిక ఏమండి? సరే అండి. కాబట్టి ఈ సమయంలో ఒకే ఒక మాట, దేవాలయపు తెర ఎందుకు చినిగింది అని ఆ ప్రశ్నతో కూడిన ఏమైనా వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. ఎందుకు చినిగిందో ఈ రాత్రి కాలం వల్ల తెలుసుకొని మనం బయటకు వెళ్దాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవాలయపు తెర ఏంటి? అసలు దేవాలయంలో తెర ఎందుకు ఉంది, దాని వెనుకాల గల కారణం ఏంటి అని మనం ఒక్కసారి మనం ధ్యానించుకోగలిగితే, గత వారము మీరు విన్న వాక్యము మీకు గుర్తుంటే ఈ యొక్క వాక్య భాగం మీకు సులువుగా ఉంటుంది. ఎందుకంటే గత వారము మనము ప్రత్యక్ష గుడారం గురించి కానీ మందసం గురించి కానీ మనం విన్నారు కదండి, విన్నాం. ఇప్పుడు విన్న వారికి ఈజీగా సులువుగా ఈ వాక్య భాగము ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనము ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా,
ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారము దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలనుకున్నారు అని అంటే, మన పేనవరం చూసుకున్నాము. దేవుడు ప్రజలతో సహవాసం చేయాలని, ప్రజల మధ్య ఉండాలని దేవుడు ఏం కోరుకున్నాడు అని అంటే, ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆ స్థలం పేరే ప్రత్యక్ష గుడారము. దీనిని ఎవరితో చేయమన్నాడు, ఎవరికి సెలవు ఇచ్చాడు అని మనం చూస్తే, ఎవరికండి? మోషే గారికి సెలవిచ్చాడు. నేను మీ ప్రజలతో మీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. నా కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మీరు సిద్ధపరచండి. అది ఏ రీతిగా ఉండాలి, దాని కొలతలు ఏంటి, ఆ ఏ ఒక్క మందస్సము ఎక్కడ ఉండాలి, దాని చుట్టుపక్కల ఎవరెవరు ఉండాలి, అన్నీ కూడా దేవుడు ఇదిగో మోషే గారికి వివరించాడు. ఇక్కడ చూస్తున్న ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మీకు కనిపిస్తుంది కదండి. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల చిన్న చిన్న గుడారాలు ఉన్నవి. ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా గుడారం కుడివైపున ఎవరు ఉండాలి, ఎడమవైపు ఉండాలి, వెనకల వైపు, ఉత్తరములకు ముందు వైపు, లేకపోతే 4 దిక్కులున్నవి, ఉత్తరము, దక్షిణం, తూర్పు, పడమర. ఈ కోణాలలో ఎవరెవరు ఉండాలో ముందే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో మోషే గారికి సెలవిచ్చాడు. అదే ప్రకారము ఇదిగో మందసము కూడా లేకపోతే ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన వస్తువులన్నిటి కూడా ఎక్కడెక్కడ ఉండాలని కూడా ముందుగానే తెలియజేశాడు. ఇదిగో ముందుగానే తెలియజేసిన విధముగా ఇక్కడ చూడగలిగితే ప్రత్యక్ష గుడారం సిద్ధపరచబడ్డది. ఆ ప్రత్యక్ష గుడారం మనకు కనిపిస్తుంది. ఇదిగో ఈ యొక్క గేట్ పరహారి ఉంది కదండి. ఆ పరహారి లోపల గేట్ ఉంది. ఆ గేట్ లోపల ఉన్నదాన్ని ఏమంటారంటే ఆవరణము అంటారు. దాని కోర్టు అంటే ఆ జనులు బలులు తీసుకొచ్చే చోటు. ఈ తీసుకువచ్చే చోటులో నుండి మరల కొంత భాగం లోపలికి వెళితే ఆ గుడారంలో ఉన్నది చోటు ఏంటంటే అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో ఉండిన వస్తువులు ఏంటంటే ఏమేమి ఉన్నవి? ధూపవృక్షము, గంగాలము, బల్ల. బల్ల. ఇదిగో ఇక్కడ ఉన్న మనకు కనిపిస్తున్న 3 వస్తువులు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటివి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం లోపల ఒకటి ఉంది, అదేంటంటే మందసము. ఇప్పుడు పరిశుద్ధ స్థలము ఉంది, రెండోది అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఉంది. ఇప్పుడు ఆ మందసానికి లేదంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒకటి దేవుడు ఏర్పరిచారు. దానిని ఏమంటారంటే అడ్డు తెర అంటారు. తెర. సాధారణంగా మనము తెరలు ఎందుకు వాడతామండి? దుబాయ్లో చాలా తెరలు ఉంటాయి, కర్టెన్స్. ప్రతి రూమ్లో కూడా తెరలు. ఎందుకు అంటే అడ్డు కోసము, అటుగా ఉన్నవారు మనకు కనిపించకుండా మనము ఉన్న ఆ చోటు ఎవరు కూడా చూడకుండా, ఎవరికి మనము కనిపించకుండా. ఇదేనా పార్టీషన్స్ తీసేశాక అందరు కూడా తెరలే పెట్టేసుకుంటున్నారు. ఆ తెరల్లోనికి వెళ్ళిపోతుంటారు. ఆ తెరలు ఒకప్పుడు ఇంటి మెయిన్ డోర్కి ఉండేటిది. ఎందుకంటే బయట వ్యక్తులకు వెంటనే ఇల్లు కనిపించకుండా ఇంటి డోర్ అంటారు. తర్వాత కిటికీలకు తెరలు. వీటన్నిటిని కర్టెన్స్ అని అనుకుంటా. దేవుడు కూడా ఈ యెరూషలేములో లేదంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుడు ఏం చేశాడంటే ప్రతి దానికి కూడా తెరలను ఉపయోగించాడు. అందులో ప్రాముఖ్యంగా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచడానికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ అడ్డు తెరను ఉపయోగించినట్టు ఉంచుమన్నట్టు మనం చూస్తుంటాం. చూడండి, నిర్గమకాండము 26వ అధ్యాయము 31వ వచనము. అది చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఇదిగో మోషే గారికి దేవుడు సెలవిస్తున్నాడు, ప్రత్యక్ష గుడారములో నువ్వు చేయవలసిన పని ఏంటి, నువ్వు ఉంచవలసిన విధానం ఏంటని తెలియజేస్తూ, మరియు మోషే నీవు నీల ధ్రుమ రక్తవర్ణములు గల ఒక అడ్డు తెరను పెన్నిన సన్న నారతో
చేయవలెను, అది చిత్రకారుని పని, కేరూబులు గలదై చేయవలెను అంటున్నాడు. ఏమండి 33వ వచనంలో చూస్తే ఆ అడ్డు తెరను ఆ కులలకు క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఆ 34 చదవండి. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందస్సము మీద కరుణాపీఠం నుంచవలెను. అడ్డు తెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దర్శనం వైపున ఉన్న మందిరం యొక్క దీపవృక్షం ఉంచవలెను. మరియు ఆ చిత్రకారు పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను. చాలండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క అడ్డు తెర ఏ అడ్డు తెర అంటే యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు చినిగిన ఆ అడ్డు తెర ఎవరు ఏర్పరచమన్నారు అంటే సాక్షాత్తు దేవుడే ఏర్పరచమన్నాడు. అది ఎక్కడ అనగా దేవుని యొక్క మందిరములో, అనగా ప్రత్యక్ష గుడారములో, దేవుని నివసించే చోటులో దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క అడ్డు తెర కావాలని ఆ ప్రత్యేకమైన కొలతలతో ప్రత్యేకమైన కోణముతో దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏ రీతిగా కలర్ కూడా చెప్తున్నాడు, నీల ధూప్ర రక్తవర్ణము గల అడ్డు తెర అంటున్నారు. మళ్ళీ ఆ తెర పైన అంట ఏమండి ఇదిగో కేరూబులు ఉండాలి ఫోటో. ఏమండి మీరు చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆ యొక్క మందస్సము కనిపిస్తుంది కదండి. లోపట మందస్సముకు బయట ఏం కనిపిస్తుంది అంటే మనకు అడ్డు తెర కనిపిస్తుంది. తర్వాత దాని ముందు ఉంచవలసినది వస్తువు ఇదిగో మీకు మందస్సము కానీ దాని ముందు ఉన్న అడ్డు తెర కానీ దాని ముందు ఉన్న గంగాలము, బల్ల, దీప వృక్షము ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగానే అక్కడ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంచబడినది. ఆ కలర్ కూడా చూడండి, అడ్డు తెర కలరు ఏమండి, ఏ కలర్ ఉందండి? నీల కలరు. ఏమండి ఇదిగో ఇది దేవుడు ఏర్పరచుకున్నది. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పినట్టు ఆ యొక్క అడ్డు తెరనంట 2 విభాగించాలి. అంటే ఒక స్థలాన్ని 2 రకాలుగా విభజించాలి. లోపల ఏముండాలని కోరుకుంటున్నాడు? మందసం ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు చూడండి 33వ వచనంలో అంటాడు ఏమండి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలెను. ఇప్పుడు చూడండి, అడ్డు తెర లోపల ఏం కనిపిస్తుంది మనకు? మందసం కనిపిస్తుంది. అడ్డు తెర లోపల మందసం కనిపిస్తుంది. ఆ మందసం ముందు అడ్డు తెర ఉంది. అడ్డు తెర ముందు ఎవరున్నారంటే యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు 2 ఒకటే ప్లేస్ కదా అనుకుంటే పొరపాటు. ఈ అడ్డు తెర లోపల ఉన్న ప్లేసు అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు అడ్డు తెర బయటనేమో పరిశుద్ధ స్థలము. ఒకే చోటును 2 బాగా దేవుడు రెండుగా విభజించాడు. ఏమండి 2గా విభజించాడు. చాలా సందర్భాల్లో స్థలం లేని వారు ఏం చేస్తుంటారంటే ఒక కట్టెనేసి లోపల బెడ్ వేసుకుంటారు. ముందున్న ప్లేస్ను హాల్గా విభజిస్తుంటారు. ఏమంటే చిన్నగా పార్టీషన్స్ ఉన్నవారు లేకపోతే చిన్న రూములో ఒక మధ్యలో కట్టెనేసి లోపల బెడ్, బయటనేమో హాల్గా చేసుకుంటారు. ఏమండి ఆ హాల్లో ఉన్న వారికి బెడ్రూమ్లో ఉన్నవారు కనిపించరు, బెడ్ కనిపించదు. బెడ్లో ఉన్న వారికి బయట ఉన్నవారు కనిపించారు. అంటే ఒకే దాంట్లో ఇప్పుడు ఏమైపోయింది? బెడ్రూమ్ అయిపోయింది, హాల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో కూడా ఒకే చోటును దేవుడు 2గా చేశాడు. ఒకటి పరిశుద్ధ స్థలము, ఒకటి అడ్డు పరిశుద్ధ స్థలము. ఈ 2 స్థలాలను విభజించేది ఏంటంటే అడ్డు తెర. ఈ యొక్క తెర దేవుడు కోరుకున్నది. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన ఈ తెర దేవుడు కోరుకున్నదైతే ఈ తెర వెనకాల కూడా దేవుడు కఠినమైన కట్టడాలను పెట్టాడు. ఏంటి ఆ కఠినమైన కట్టడాలు అనంటే ఈ తెర దేవుడు ఎందుకో ఊరికే ఆ యొక్క 2 స్థలాలను విభజించడానికి పెట్టుకోలేదు. ఆ తెర వెనకాల దేవుని యొక్క కఠినమైన చట్టం ఏమిందనంటే అతి పరిశుద్ధ స్థలము, అది నా స్థలము, నేను ఈ స్థలంలో దిగవలసిన వాడను, ఈ స్థలంలో నా మహిమ ఉంటుంది, ఈ స్థలములో నేను సంచరిస్తాను, ఈ స్థలము అనేది నాకు చాలా పరిశుద్ధమైనది. అయితే ఈ యొక్క అడ్డు తెర లేకుంటే యాజకుడు నన్ను చూసి తట్టుకోలేడు.
అంతేకాకుండా బయట ఉన్న ప్రజలు ఒకవేళ నన్ను చూసి తట్టుకోలేరు. ఎందుకంటే సాక్షాత్తు దేవుణ్ణి చూసి తట్టుకున్న వారు ఎవరు లేరు. ఈవెన్ మోసే కూడా దేవుణ్ణి ఏమంటే డైరెక్ట్ చూశాడండి? లేదు. ఇప్పుడు సాక్షాత్తు దేవుడు సంచరించే స్థలము, దేవుని యొక్క మహిమ ప్రసన్నత కురిపించే స్థలము, ఆ స్థలము డైరెక్ట్ చూడడానికి ఎవరు కూడా వీలు లేదు. అది దేవుడే సెలవిస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 51వ వచనం చూడండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 51వ వచనం అందరూ కూడా చూడండి. ఆ మందిరము సాగిపోనప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను, మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయలేవలెను, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష. ఇప్పుడు చూడండి ప్రేమైన దేవుని వల్లరా, దేవుడు ఈ యొక్క 2 స్థలాల విషయంలో చాలా కఠినమైన కట్టడాలు పెట్టాడు. అడ్డు తెర వెనుక కూడా కఠినమైన కట్టడం ఉంది. ఏంటనంటే అన్యుడు ఎవరు కూడా సమీపించకూడదు, అన్యుడు ఎవరు కూడా చూడకూడదు. ఇది ఏంటంటే ప్రత్యక్ష గుడారము, అది మొబైల్ టెంపుల్ అంటారు. వారు ఎక్కడికి ప్రయాణం అవుతున్నా ఆ మందిరము సాగిపోతున్నప్పుడల్లా దాన్ని ఇప్పేవారు, దాన్ని కట్టేవారు, ఆ వస్తువులు పెట్టేవారంతా కూడా ఎందుకు దేవుడు ఏర్పరచుకున్న ఒక జనాంగంలో నుండి వచ్చిన వారని మనము గత వారం ధ్యానించుకున్నాం. ఇదిగో దేవుడు ఇక్కడ కూడా సెలవిస్తున్నాడనంటే, ఇదిగో దేవుని యొక్క మందిరములో, ఈ ప్రత్యక్ష గుడారంలో ఏ కార్యం చేయాలన్నా ఆ కార్యము దేవుడు ఎన్నుకున్న వారు తప్ప దేవుని ఎన్నికలలో లేని వారు ఎవరు కూడా చెయ్యకూడదు. అన్యుడు అందులో సమీపించకూడదు. ఒకవేళ సమీపిస్తే ఏమవుతుంది అని అంటే మరణ శిక్ష. ఇంకో మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష. అన్యుడు అనగా బయట వారు కాదండి. అన్యుడు అని అంటే దేవుని చేత ఏర్పరచుకున్నవాడు. అనగా ఇజ్రాయేలీల 10 గోత్రాలు ఉన్నవి. అందులో ఏర్పరచుకున్న గోత్రం ఎవరంటే లేవీలే. ఈ మందిరంలో సేవ చేయవలసిన వారు లేవీలే. కానీ దేవునికి ఏమన్నా బలులు తీసుకొచ్చేవారు, పాప పరిహార బలులు తీసుకువచ్చేవారు ప్రజలు ఉంటారు కదా, వారు సాక్షాత్తు దేవుని చూసే అర్హత లేదు. రెండోది, ఆ యొక్క మందిరము లోపలోనికి ప్రవేశించే అర్హత వారికి లేదు. యాజకుడే వెళ్ళాలి, వారి నిమిత్తం బలిని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకురావాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి తీసుకువచ్చిన వారు కూడా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అర్హులు కారు. ఒకవేళ వెళ్తాములే అని ఒకవేళ తెయించి వెళితే ఏమవుతుందంట? అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును అంటున్నాడు. మరణ శిక్ష దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. ఇదే సంఖ్యాకాండం 4:20 చూడండి. వారు చావకయున్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు చేపైనను చూచుకున్నటకు లోపడికి రాకూడదు. ఏమంటున్నాడండి? రెప్పపాటు అయినను. 25వ వచనం కూడా చూడండి. మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గౌరీ ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పని చేయుచు రావాలి. చాలా ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా, వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును అంటారు రెప్పపాటైన చూచుటకు లోపలికి రాకు. ఇప్పుడు చూడండి, అతి పరిశుద్ధ స్థలాన్ని లోనికి ప్రవేశించడానికి అన్యుడికి ప్రవేశం లేదు ఒకటి. రెండోది, ఇప్పుడు
అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకులు ఉన్నారు. ఎంతమంది యాజకులు అంటే అది నన్ను చాలా మంది యాజకులు ఉండేవారు. యాజకులు అనేకులు, ప్రధాన యాజకుడు ఒక్కడే. ఇప్పుడు యాజకులు పరిచర్య చేసేవారు, క్లీన్ చేసేవారు, తూడ్చేవారు, ఏమండి ఆ యొక్క మందిరంలో పని చేసేవారు, పరిశుద్ధ స్థలంలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అతి పరిశుద్ధ స్థలాన్ని అంట రెప్పపాటు కూడా చూడడానికి వీలు లేదు. ఇప్పుడు అన్యుడేమో ప్రవేశించరాదు, అన్యుడేమో చూడరాదు. ఒకవేళ చూస్తే వాడు ఇమీడియట్లీ మరణము, చనిపోతాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఎవరైతే ఉన్నారో, యాజక సేవ చేస్తున్నారో, ఎవరైతే పనులు చేస్తున్నారో, ఎవరైతే వస్తువులను శుద్ధీకరిస్తున్నారో, ఎవరైతే దహన బలు ప్రజల పక్షాన తీసుకొస్తున్నారో వారు ఏమండి పరిశుద్ధ స్థలాన్ని రెప్పపాటు కూడా చూడడానికి, రెప్పపాటు అంటే ఏంటండి, జస్ట్ ఇట్లా చూసి చూడడం, జస్ట్ ఇట్లా చూసి చూడడం అంటే రెప్పపాటు కూడా చూడే ఆస్కారము. మరి ఎందుకు చూడకూడదు దేవుణ్ణి? దేవుని యొక్క మందసాన్ని ఎందుకు చూడకూడదు? దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఎందుకు ప్రవేశించకూడదు? ఎందుకు చూస్తే మరణము? ఎందుకు అడ్డుగా దేవుడు అడ్డుతెరను పెట్టుకున్నాడు? దేవుని చూసే అధికారము మనుషులకు లేదా? దేవుని చూసే, దేవుని సేవించే ఆస్కారం మనుషులకు లేదా? అసలు మనుషులకు ఎందుకు ఆ విలువను దేవుడు ఇవ్వకుండా అడ్డుగా అడ్డుతెరను ఎందుకు పెట్టుకున్నాడు? అసలు రెప్పపాటు కూడా చూడని ఆ యొక్క క్షణాలు ఎందుకు? ఆ యొక్క స్థలంలో ప్రవేశించకుండా ఉండే ఆ కారణాలు ఏంటి? దేవుడు ఏంటి దాని వెనకాల ఒక తెరను పెట్టాడు? ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు పెట్టాడు అని అంటే పాపమైన మనుషులు పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడడానికి వీలు లేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 59వ అధ్యాయం 1వ వచనము చదవండి. రక్షింపనేరకోయి ఉండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు. ఇప్పుడు చూడండి ప్రేమ దేవుని వల్ల దేవుడు తన ప్రత్యక్ష గుడారములో, దేవుడు తన మందిరములో అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుతెర ఎందుకు పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టమన్నాడు అని అంటే ఇప్పుడు ఇక్కడ మాట కనిపిస్తుంటది, మీకును మీ దోషములకును. ఇదిగో మీ దేవునికి ఏమవుతున్నాయంట? మన యొక్క పాపములు దేవుని చూసే అర్హత లేదు. దేవుని చూడడానికి అడ్డుగా మన పాపములు ఉన్నవి. మనం పరిశుద్ధులమైతే దేవుని చూస్తాము, పరిశుద్ధులు దేవుణ్ణి చూచెదరు. మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి గలవారు అంటే, హృదయ శుద్ధి అంటే పాపం లేని వారు పరిశుద్ధులు. ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. ఇప్పుడు మనుషులు పాపులు అంటే పాపులే, వారికి పరిశుద్ధత లేదు. పరిశుద్ధత ఎవరికి ఉంది అంటే కేవలం ప్రధాన యాజకుడికే ఉంది. ఆయన కూడా ఎన్నో దినాలుగా శుద్ధీకరించుకోవాలి తన్ను తాను సంవత్సరం ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే తన్ను తాను అన్ని కూడా చంపుకొని ఆయన ఒక సాధువుగా, ఒక నీతిమంతుడిగా ఉంటేనే ప్రవేశము. అంత కఠినముగా ఉండవలసిన వారము పరిశుద్ధత విషయంలో. ఇప్పుడు దేవుని ఎందుకు చూడట్లేదు? దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు ప్రవేశించట్లేదు అని అంటే దానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మీ పాపములు మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అంతేకాకుండా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచెను. ఏమండి? మీకు మరుగు పరిచెను. ఇప్పుడు చూడండి ప్రేమని దేవుని, పాపములు అడ్డుగా ఉన్నవి దేవుణ్ణి చూడడానికి. ఒకవేళ పాపముతో ఉండి పరిశుద్ధిని చూడాలనుకుంటే చూడలేము, ఎందుకంటే అడ్డు తెర ఉంది. ఒకవేళ చూస్తానని అనుకుంటే చూడనందు వారం ఏమవుతుంటాము? మరణం ప్రియమైన దేవుని వలన. ఈ రీతిగా చూడగలిగితే దేవుడు ఇంకా ఏ రీతిగా కట్టడాలు పెట్టాడో చూడగలిగితే సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఒకసారి చదవండి.
యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను ఆ, ఉత్తరవాదులు నీవును ఉమ్, చాలండి. 3వ వచనం కూడా చదవండి ఒక్కసారి. ఆ, వారు నిన్నును గుడారమందుని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యుద్ధకైనను ఉమ్, సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలో సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యుద్ధకు ప్రవేశింపకూడదు. అక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. ఇక్కడ చూడండి ప్రేమన దేవుని వాళ్ళారా, ఇదిగో పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వారు ఎవరని దేవుడు సెలవిస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశించాలని దేవుడు సెలవిస్తే ఇది ఇక్కడ అంటున్నాడు ఏంటంటే అహరోను కుమారులు కూడా ఎంతో కట్టడ మీరు చావక ఉండునట్లు అంటున్నాడు. ఒకవేళ మీరు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నారు కదా, మీరు చావక ఉండునట్లు మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఇదిగో మీరు చేయవలసిన కార్యాలు శ్రద్ధగా చేయాలి. ఒకవేళ మీరు అపరిశుద్ధంగా ఉండి పాపముతో ఉంటే మీరు చనిపోతారు. అంతేకాదు ఇదిగో దేవుని యొక్క మందిరంలో మీరే ఉండవలసిన వారు. అన్యుడు ఎవరైనా ప్రవేశిస్తే వాడు మరణశిక్ష. నిజం ప్రేమైన దేవుని వలన దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఇదిగో దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆయన ఒకరిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నవాడు ఎవరంటే ఆ ప్రధాన యాజకుడు. ఆయన ఏ సమయంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ మందసాన్ని చూస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలం చూడండి, ఇదిగో ఈ తెరలోనికి వెళ్ళే వ్యక్తి ఒకరే, ప్రధాన యాజకుడు. అహరోను కుమారులందరూ కాదు, లేవీలందరూ కాదు, వారిలో నుండి శేషించబడ్డ ఒకే ఒక వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి వెళుతాడు. వెళ్ళి ఏమి చేస్తాడు లోపలికేనంటే ఏమండి, ఇదిగో ధూపం వేస్తాడు. ప్రజలందరి పక్షాన ఇదిగో పాప విముక్తి నిమిత్తము ఆయన ప్రతి సంవత్సరం ఒక్కసారి వెళుచుంటాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే ఇదిగో ఇది మందసము. ఆ మందసం పైన కెరూబులు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఆ చోట మాట్లాడే ఒక ఉన్నతమైన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని దానికి పేరు పెట్టబడింది. మీకు చాలా సందర్భంలో ఏమండి ఈ చోటు నుండే దేవుని యొక్క దూతలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి. ఒకే ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తండ్రి గారు ఎవరండి? జకరియకు దేవుని యొక్క దూత ఎక్కడ కనిపిస్తుందండి? అమ్మండి ఈ చోటులోనే. ఇదిగో ఆయన ఏం చేస్తుందంటే ఇదిగో ధూపం వేయడానికి వెళ్తుంటాడు. వెళుతున్నప్పుడు దేవుని యొక్క దూత అక్కడ ఉండి తనతో మాట్లాడుతుంటుంది. అనేక సందర్భంలో దేవుడు సాక్షాత్ ఇదే చోటు నుండి మాట్లాడినట్టు మనము ఎన్నో లేఖనాలు మనం చూస్తుంటాం. అంటే ఈ చోటుకు చాలా ప్రత్యేకమైన విలువ ఉంది. ఇదిగో దేవుడు కూడా పాపాలను పరిహరించడానికి ఇదిగో దేవుడు ఎన్నుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు ఏమంటే ఇక్కడ ప్రజలందరి పక్షాన ధూపం వేస్తుంటారు. చూడండి ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆ యొక్క సందర్భం గురించి మనకు కనిపిస్తుంటుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కసారి త్వరగా 7 వచనాలు చదవండి. ఎలాగనగా రెండవ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనిచ్చు మహిమగల కెరూబులు ఉండెను. వల్లపడదు. నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే
ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రతి అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. చూడండి ఇక్కడ ఇప్పుడు రాయబడిన ప్రతి మాట ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంటాయి. ఇందులో ఏమండి ఎవరు వెళ్తారంట? ప్రధాన యాజకుడు ఒక్కడే. ప్రధాన యాజకుడు ఒక్కడే లోపలికి ఎందుకు నిమిత్తం వెళ్తాడనంటే, ఇదిగో ప్రజలందరి కొరకు, ఏమండి ప్రజలందరి కొరకు రక్తము చేత పట్టుకొని, ఏమండి ఇదిగో అందులోనికి వెళ్ళి ధూపము వేస్తాడు. ఈ ధూపం ఎక్కడికి వెళ్తుంటుందంటే దేవుని యుద్ధకు. ఏమండి ఇదిగో ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్తాడు. అంటే చూడండి, ఆ చోటులోనికి వెళ్ళే అర్హత కేవలం ఒకరికే ఉంది, యాజకులందరికీ లేదు. ఇప్పుడు ఈ తెర ప్రత్యక్ష గుడారం నుండి అహరోను కుటుంబీకులు లేవీలవి ప్రవేశించవలసిన ఈ యొక్క ప్రత్యక్ష గుడారము లేదంటే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము గురించి మనం చూస్తే, ఈ ప్రత్యక్ష గుడారం తర్వాత దావీదు గారు ఒక గొప్ప మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దేవుని యొక్క మందిరము గుడారంలో టెంటులోనే ఎందుకు ఉండాలి? ఒక మంచి ఉన్నతమైన స్థలంలో ఉండాలి కదా అని ఏమి చేశారంటే, మందిరం కట్టాలనుకుంటే సొలొమోను గారు ఆ యొక్క కార్యాన్ని ముగించాడు. ఇదిగో సొలొమోను కట్టిన దేవాలయమే ఇది. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారము, ఇదిగో సొలొమోను కట్టిన దేవాలయము ఇది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో రెండు భాగాలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మధ్యలో తెర. మరి యెరూషలేము దేవాలయం కూడా ఉందా? అలాగనే అంటే అలాగనే యెరూషలేము దేవాలయంలో కూడా అడ్డు తెర ఉన్నది. ఇది యెరూషలేము దేవాలయం అనగా సొలొమోను కట్టించిన దేవాలయంలోని అడ్డు తెర. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఈ తెర ఎందుకు చినిగింది అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది. ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ ఉందనంటే, ఈ తెర అసాధారణమైనది, సాధారణమైన తెర కాదు. ఈ తెర ఎలాంటిదో ఒక శాస్త్రజ్ఞుడు, ఒక జ్ఞాని, జోసెఫస్ అని ఒక జ్ఞాని చరిత్రకారుడు ఆయన సెలవిచ్చాడు. ఆ తెర చినిగిపోయిన రోజుల్లో ఆయన ఉన్నవాడు. ఆయన సెలవిచ్చింది ఏంటంటే, ఈ తెరనంట 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల వెడల్పు, అంతేకాకుండా 70 అడుగుల పొడవు, 70 అడుగుల పొడవు. మరి దాని మందం ఎంత తెలుసా అండి? 4 అంగుళాలు. 4 అంగుళాలు అంటే ఏంట? మరి ఇంత లావు. 50 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు. యెరూషలేము దేవాలయంలో ఉన్న అడ్డుతెర ఎంత పెద్దది అని ఆలోచిస్తే, ఈ 70 అడుగుల పొడవు, చాలా పొడవు, 50 అడుగుల వెడల్పు, 4 అంగుళ మందము. ఇప్పుడు మన యొక్క అంగి లేదంటే మీ చున్నీ ఎంత ఉందండి? ఎంత సన్నం ఉంటుంది? అది చాలా మిల్లి మనం వేసుకున్న అంగి. ఇప్పుడు మనం ఇలా అంటే చినుగుతుందండి? ఇలా అంటే చినుగుతుందా? చిన్నది. మీరు శక్తిని మొత్తం కోపం ఉంటే అప్పుడు చినుగుతుంది, ఎందుకంటే అప్పుడు బలము ఎక్కువ ఉంటుంది. ఏమంటే కోపాలు ఎక్కువ ఉన్నప్పుడు బలం ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఏదైనా ఇలానే చినిగిపోతాయి. మనము చిన్న మిల్లి ఇంతే సన్నమున్న ఈ యొక్క బట్టలు చింపడానికి మనం ఎంతో కష్టపడతాం, దానికి ఎన్నో వస్తువులను ఉపయోగిస్తాం. మరి ఇంత 4 అంగుళాల మందమున్న, 70 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పున్న ఈ యొక్క తెర ఎట్లా చినిగింది అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది చినగడానికి ఆసక్తి లేదు, ఇది చినగడానికి ఆసక్తి లేదు. కానీ ఇది చినిగిందంటే దీని వెనకాల ఏదో ఒక గొప్ప శక్తి ఉందని ఆ దినమందు ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇది చినగడానికి గల ఒక శక్తి ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద భారీగా ఉన్నది. ఈ తెర కట్టడానికి ఎంతో కష్టపడ్డారు, కానీ ఏ శక్తి లేకుండా అది ఏ రీతిగా చినిగింది అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అసలేంది ఈ తెర చినగడం వెనుకల గల కారణము ఏంటి? అసాధ్యమైన ఈ తెర చినగడం గల కారణము, ఈ తెర కూడా యేసుక్రీస్తుల వారి శిలువ మరణంలో చినగడం గల కారణము ఏంటని అననిచ్చే ప్రియమైన దేవుని వలన ఇది ఏంటో కాదు,
దేవునికి మనకు మధ్య జరిగిన ఒక రక్షణ క్రియ ఏంటంటే యెషయా గ్రంథంలో చూసినట్టు దేవునికి చూడండి ఇక్కడ దేవునికి మనుషులకు మధ్య ఏముందనంటే అడ్డుగోడ ఉంది. ఈ అడ్డుగోడ ఏంటంటే పాపములు. ఈ అడ్డుగోడ పాపములు. ఇదిగో దేవుణ్ణి చూడలేని స్థితి, దేవుని యొద్దకు చేరలేని స్థితి, దేవుడు మన యొద్దకు రాలేని స్థితిలో ఏముందనంటే అడ్డుగోడ. అదే యెరూషలేము దేవాలయంలో ఉన్న అడ్డు తెర, అదే ప్రత్యక్ష గుడారంలో ఉన్న అడ్డు తెర. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, రక్షణ అందరికీ కావాలి, నా దగ్గరికి అందరూ రావాలి, నన్ను అందరూ కూడా చూడాలి, నన్ను అందరూ కూడా సేవించాలని దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షణ ప్రణాళిక. దేవునికి మనుషునికి మధ్యనున్న ఆ యొక్క ఎడబాటు, దేవునికి మనుషునికి మధ్యలో ఉన్న ఆ దూర సంబంధము, దేవునికి మనుషునికి మధ్య ఉన్న ఆ పాపపు గోడలు దేవుడు ఏం చేశాడంటే కల్వరి సిలువలో మన నిమిత్తమైన చేసేసాడు. అడ్డుగున్న తెరను దేవుడు ఏం చేశాడంటే సిలువ మరణం ద్వారా చింపివేశాడు. చింపివేశాడు. ఈ అడ్డు తెరను దేవుడు చింపివేయడం ద్వారా ఇప్పుడు మనం ఏమవుతున్నామని చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము. ఇక్కడ ఏముంది? ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మ కంట లంగరు వలె తెరలోనికి ప్రవేశించుతున్నది అంటున్నాడు. ఇంకా 9వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. లేదండి, క్షమించండి, 9వ అధ్యాయము సరే అండి, 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. సహోదరులారా, జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటున్నాడు. ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వల్ల ఏమని రాయబడి ఉంది అంటే, ఇదిగో ఆ శరీరము, ఆయన శరీరము, యేసుక్రీస్తు అను శరీరము అను తెర ద్వారా, అంటే దేవుడు మన నిమిత్తము ఆ శిలువ యాగం ద్వారా ఏం చేస్తున్నా అంటే ఆ తెరను చింపివేశాడు. ఎందుకు ఆ తెరను చింపివేశాడంటే నీవు ఇప్పుడు డైరెక్ట్ దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి నీ పాపముల నిమిత్తము నీవే ఆయనకు మొరపెట్టుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ అడ్డుగా ఉన్న తెరను ఏం చేశాడు? చింపివేశాడు. అందుకని ఇక్కడ అంటున్న మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ అంటున్నాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్చబరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము అంటున్నాడు. పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు ఆయన తెర ద్వారా మనం ఏమవుతున్నాం అంటే ప్రియమైన దేవుని వలన లోపలికి ప్రవేశిస్తున్నాం. ఇదిగో ఆయన ఏం చేస్తున్నా అంటే ఆ అడ్డుగా ఉన్న నీ పాపములు, దేవుని చూడలేని, దేవుని మరుగు చేసే ప్రతి పాపంని కూడా ఆయన ఏం చేశాడు? కల్వరి సిలువలో ఆయన కొట్టివేసి ఇదిగో ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకున్న ఒక గొప్ప భాగ్యము దేవుడు ఆ తెరను చింపివేయడం ద్వారా ఇచ్చాడు. ఒకప్పుడు దేవుని చూడాలనుకున్నప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళాలి. తన పాపముల నిమిత్తం, ప్రజల పాపల నిమిత్తము పరిహరించడానికి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడే. కానీ దినాన ఇదిగో ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? ఆయనను సేవిస్తున్నారు. అంటే దేవునికి మనుషునికి మధ్య ఉన్న సంబంధాన్ని యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? తెంచివేశాడు. ఇక నుండి మీరందరూ కూడా దేవుని చూడొచ్చు, దేవునితో మాట్లాడచ్చు, దేవునితో సావాసం కలిగి
ఉండొచ్చు అని దేవుడు ఏం చేస్తాడంటే క్రీస్తు అనే శరీరం ద్వారా ఆయన ఏం చేశాడు, దాన్ని తీసివేశాడు. ఏమండి, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. ఈ ఉదాహరణ ఇది మీకు అర్థమవుతుందండి? ఇది చూస్తే మీకు ఏం గుర్తొచ్చింది? ఏమండి, పెళ్ళి గుర్తొస్తుంది కదండి. ఏమండి, హిందువులలో ఒక సాంప్రదాయము ఇది. ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణ మీరు బాగా అర్థం చేసుకోండి. భార్య భర్తలు అవుతున్న వ్యక్తులు పెళ్లికి ముందు ఒకరినొకరు చూసుకునే సాంప్రదాయము లేదు. ఇప్పుడు వారు పెళ్లి పీటల మీద పెళ్లి పందిర్లోనికి వచ్చిన తర్వాత పెళ్లి పందిర్లోనికి వచ్చిన తర్వాత ఒకరినొకరు ముఖముఖుగా ప్రారంభంలో చూసుకుంటారంటే చూసుకోరు. వారికి మధ్యలో ఏం చేస్తారంటే ఒక తెర పెడతారు. ఇప్పుడు ఈ తెర పెట్టిన తర్వాత వారు కొన్ని ప్రమాణాలు, కొన్ని మంత్రాలు చదివి ఒకరినొకరు జిరగల బెల్లము తల మీద పెట్టుకున్న తర్వాత పెళ్లి అయిపోయిందని అక్షింతలు వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ఆ తెర తీసేస్తారు. అదే మరి ముందు ఎందుకు పెట్టారు, తర్వాత ఎందుకు తీస్తున్నారంటే ముందు వారు భార్య భర్తలు కాదు, ఒకరినొకరు చూసుకునేదానికి వారికి అర్హత లేదు. మరి అర్హత ఎప్పుడు వచ్చిందంటే వారు ఒకరినొకరు ఏమైపోయారు? వివాహము చేసుకున్నారు, ప్రమాణము చేసుకున్నారు. మరి అప్పటి వరకు ఏముంది అని అంటే ఇదిగో చూడాలని ఆశ ఉన్నా ఏమండి తెర కింద నుంచే. ఒకవేళ పెళ్లి కూతురు కొన్ని సందర్భాలు ఒక ఆవిడ చెప్పింది ఏంటంటే, వెనకటి అంటే ఒక కొన్ని సంవత్సరాల కింద, నీవు పెళ్లికి ముందు నీ భర్తను చూసావంటే, లేదు పెళ్లి రోజే పెళ్లి పీటల మీదనే చూశాను, అప్పటిదాకా ఆయన ఎట్లుంటాడో తెలియదు, నేను ఎట్లుంటానో తెలియదు, అప్పుడు ఈ చూసుకునేది లేదు. కానీ ఇప్పుడైతే పెళ్లికి ముందే ఏమంటే ప్రీ వెడ్డింగ్ షూట్లని, పెళ్లికి ముందే ఎన్నో ఫోటోషూట్లని, వీడియోలని, ఏమంటే పెళ్లికి ముందే ఎన్నో జరుగుతున్నాయి. ఆ కాలంలో అవేం లేవు బిడ్డ అని అన్న. ఏమంటే ఒకవేళ ఆ సందర్భం వచ్చినా, ఒకవేళ చూడాలనుకున్న అడ్డు తెర ఉంది. ఇప్పుడు పెళ్లి కూతురు నల్లగా ఉందా, తెల్లగా ఉందా, ఎత్తు పనులు ఉన్నాయా, ఏమండి ఎంటికలు నల్లగా ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా, ముక్కు పొడుగు ఉందా, పొట్టిగా ఉందా, ఏమి తెలియదు. ఒకవేళ తెలవాలన్నా చూడాలన్నా చూసే అర్హత లేదు. అన్ని కూడా తెర కింద నుంచే. ఇప్పుడు ఏంటి, పెళ్లి అయిన తర్వాత ఆ తెరను తీసిన తర్వాత అప్పుడు పెళ్లి కూతురుని చూడాలి, పెళ్లి కొడుకును చూడాలి. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నా అవి ఇప్పుడు ఏమి చేయలేదు. పెళ్లి కూతురు ఎంత లావు ఉన్నా ఏమి చేయలేడు. ఎందుకు? పెళ్ళి అయిపోయింది. ఎందుకంటే ఆ తెర తీసేశారు. తెర తీయకముందు అర్హత లేదు. ఇంకా చూస్తే ఇది క్రిస్టియన్ మ్యారేజ్లో పెళ్లి కూతుర్ని తీసుకొస్తారు. పెళ్లి కూతురికి ఏమి ఇస్తారండి? వేలేస్తారు. వేలు అనగా ఏంటిది? తెరని. ఏమండి, దోమల తెర కాదు, చాలా మంది దోమల తెర లాగా ఉంటుంది అనుకుంటారు, కానీ తెరనే. ఇది కూడా ఒక తెర. ఇప్పుడు ఈ తెర పెళ్లికి ముందే ఏమంటే పెళ్లి కొడుకు తీస్తాడని తీయడు, పెళ్లికి ముందు తీయడు. వస్తుంది పక్కన కూర్చుంటుంది, చూడాలని ఆశ ఉన్నా ఆ తెర మీద నుంచే చూడాలి. ఏమండి ఏదైనా మాట్లాడన్నా తెర మీద నుంచిలే. ఏమంటే లేస్తారు, నిలబడతారు, ఒకరినొకరు ఎదురుగా నిలబడతారు, కానీ అప్పుడు కూడా చూసుకోలేరు. పెళ్లి ప్రమాణాలు పాస్టర్ గారు చేయించిన తర్వాత అప్పుడు మెల్లగా ఎత్తుతాడు, అప్పుడు చూసుకుంటాడు తన భార్యను. ముందు ఎందుకు లేదు, తర్వాత ఎందుకు వచ్చింది ఆ తెర తీసి అర్హత అనగా ఏమండి వారి మధ్యలో ఒక సంబంధం అనేది ఏర్పడింది. అదే పవిత్ర బంధము. పవిత్ర బంధం కంటే ముందు, పెళ్లి అనే పవిత్ర బంధము ముడివే కంటే ముందు వారు ఒకరినొకరు చూసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంటే ఒకప్పుడు కూడా దేవునికి మనుషులకు సంబంధము లేదు. దేవుడు ఎవరో, మనుషులు ఎవరో. దేవుడితో సంబంధం ఒక్కరికి, యాజకుడికి. ఆ సంబంధాన్ని దేవుడు ఏం చేశాడు? తీర్చివేశాడు. ఏంటనంటే శిలువ మరణం ద్వారా దేవుడు మనల్ని వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వేమయ్యావంటే వధువు అనే సంఘంలో ఉన్నావు, వరుడు అనే యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఇప్పుడు మన మధ్య ఉన్న బంధం ఏంటంటే పవిత్ర బంధము. ఈ పవిత్ర బంధము ఎప్పుడు దేవుడు తీసేశాడు, ఎప్పుడు ఏర్పరిచాడు అని అంటే ఇదిగో సిలువలో అడ్డు తెర తీయడం ద్వారా మనం ఏమైపోయామంటే ఒకరినొకరం అయ్యాము, ఒకరినొకరం
ఒకప్పుడు యాజకుడి ద్వారా సంబంధం కొనసాగించిన దేవుడు ఈ దినమందు సాక్షాత్తు మన ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాడు? సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రేమల దేవుని వల్ల ఆఖరి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. లేదు, 13వ వచనము 2వ అధ్యాయము. ఆయనను మునుపు దూరస్తులై క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానం ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపమైన ఆజ్ఞల తన శరీరమందు కొట్టివేడు చెట మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశాను. ఏం చేశాను? మధ్య గోడను పడగొట్టి ఆ మధ్య గోడని ఈ యొక్క అడ్డు తెర ఉభయులు అనగా మనము దేవుడు ఆ మధ్యలో ఉన్న అడ్డు గోడని దేవుడు ఏం చేశాడంటే తన శరీరమందు కొట్టివేశాడు. అంటే ప్రియమైన దీనివల్ల ఒక్క తెర చినిగవడం వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఎంత ఉందనంటే ఇంత ఉంది. అది ఊరికి ఆ దినమందు చినిగలేదు. ఆ చినిగడానికి గల కారణం ఏంటంటే సమాజాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు ప్రవేశానికి అయోగ్యులు, కానీ ఇది నా ప్రవేశానికి మీరు యోగ్యులు. ఎంతమంది ఆ యోగ్యత సంపాదించుకున్నారు? ఆ యోగ్యత ఎప్పుడు వస్తుందంటే ఆయన రక్తం చేత కడగబడినప్పుడే. ఒకవేళ ఆయన రక్తం చేత కడగబడినంత వరకు నీవు అన్యుడవే. ఒకవేళ కడగబడితే నీవు దేవునితో సంబంధం కలిగిన యోగ్యుడివి, దేవుని చూడడానికి అర్హత సంపాదించుకున్నవాడి. దేవుడు ఇంత మంచి యోగ్యత మనకిచ్చాడు. దేవుణ్ణి సమీపించే స్థితి, దేవుణ్ణి చూసే స్థితి. ఒకవేళ ఆ దినాన యేసుక్రీస్తు చనిపోకుంటే ఆ తెర చినిగేది కాదు. ఆయన చనిపోవడం వల్ల ఆయన తెర చినిగింది. ఆ తెర చినిగిన ద్వారా ఈ దిన నేను పరిశుద్ధ స్థలంలో ఉండి ప్రభువును మనం చూసే భాగ్యము, ఆయన వాక్యం ధ్యానించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప సంగతి, ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన మాటలు ఈ వినికిడిలో దీవించును కాక.